హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. ఈ డే వచ్చేసి నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. తెలుసు కదా, మొన్నటి వరకు కొంచెం పాపం చాలా బాధ అయితే పడ్డారు. పాలు 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 అది ఇది అనేసి పాపము. ఆ తర్వాత ఈ డే వచ్చేసి వాళ్ళ తమ్ముడు రాఖీ కట్టించుకోవడానికి వచ్చాడు. మీరు తమిళలో చూసారు, అలాగే వాళ్ళ వీడియో చూసారు. నాకు మాత్రము కళ్ళ వచ్చేసింది, ఎందుకంటే నేను ఎమోషనల్గా కొంచెం అలా కనెక్ట్ అయ్యి చూస్తూ ఉన్నాను వాళ్ళ వీడియోస్. అస్సలు ఏం జరుగుతుంది, కొంతమంది బ్యాడ్ కామెంట్స్, అంత రాంగ్, అదేందో ఫస్ట్ డెలివరీదే కట్టు, అది ఫస్ట్ డెలివరీది పోస్ట్ అవే పెడుతున్నాడు, అసలు బాటిలే లేదు, అన్ని రోజులు అవి పెట్టరు. చాలా వరకు కామెంట్స్ చదివా. దాని కొరకు ఏమో అది ఫేకా నిజమా అసలు ఏమో అర్థం కాలేదు. ఫేక్ అయినా కూడా అంత ఇదిగా చేస్తారని, మరి ఏడుస్తారా ఎంత ఫేక్ అయినా కూడా అని అనుకున్నాను. కాకపోతే నాకు రాత్రి కళ్ళ పడింది, నిజమా అబద్ధమా అని ఇలా ఆలోచించుకుంటూ ఉంటే వాళ్ళ ఇంట్లో పోలీసులు వచ్చారన్నమాట. పోలీసులు వచ్చి ఇలా విచారణ చేస్తున్నారు, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు ఏంటిది అనేసి. నేనైతే గబెక్కన లేసి, అసలు నిజంగా పోలీసులు వెళ్ళారా వాళ్ళ ఇంటికి? అంత యూట్యూబ్లో ఏదన్నా కొంచెం రాంగ్గా ఇది చేస్తే నిజంగా ఎంక్వైరీ చేస్తారా అన్నట్టు కళ వచ్చింది. ఇది ఓన్లీ జస్ట్ కళ మాత్రమే. ఇక్కడ మీకు ఒక విషయం షేర్ చేయాలి. రాత్రి 12 అవుతుంది, రాత్రి 12 అయ్యింది, 12:30 అట్లాగా. కుక్కలు అయితే ఏమన్నా అరుస్తున్నాయా, ఏమైంది అని చూడండి. ఇంకా మమ్మల్ని కూడా పిలుస్తున్నట్టు అనిపిస్తుంది డాగ్స్. ఆ సందులో ఎవరున్నారో తెలియదు, లేకపోతే ఈ సందులో ఎవరున్నారో తెలియదు. ఓ అస్సలు మొరుగుతూనే ఉన్నాయి. ఇంకా ఎందుకన్నా మంచిది ఒకసారి కిందికి వెళ్ళి మన బైక్ ఏదైతే ఉందో అది చూసి వద్దాము అనేసి మేము దిగామన్నమాట. అది కూడా భయంగా కారం తీసుకొని కారం ఒక కట్ట తీసుకొని దిగినాము. చాలా వరకు అయితే కుక్కలు అయితే బాగా అడుస్తూ ఉన్నాయి. వాళ్ళకి వీడియో తీసాను, ఇంకా కారం డబ్బా తీసుకురా, ఏమైందో చూసొద్దా. మామూలుగా అయితే అలా వెళ్ళకండి రాత్రిపూట్ల బయటికి, దయచేసి. మా ఆయన విన్నాడు కదా, బైక్ని చూడకుండా ఇంకా ఉండకుంటున్నాడు అనేసి ఇంకా కారం డబ్బా తీసాను. 12:30 అలా అవుతుంది, ఇంక అందరు పనుకున్నారు. అస్సలు ఎంత శబ్దం, అస్సలు సైలెంట్, కొంచెం కూడా శబ్దం లేదు, అంత సైలెంట్గా ఉంది. ఇలాంటప్పుడు ఆ కళలో మేల్క వచ్చిందన్నమాట. ఇంకా కిందికి వెళ్దాము, ఏమో అరుస్తున్నాయి, బైక్కి ఉందో లేదో. అది కాక మొన్న దొంగలు కూడా పడ్డారు కదా, అప్పటి నుంచి చాలా భయం అయితే అవుతుంది అనేసి ఇంకా తాళం తీసి దేవుని పేరు తలుచుకొని కిందికి వెళ్ళాము. కిందికి వెళ్తే హఠాత్తుగా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంది అంటే, మా బైక్కి ఉన్న ఏదైతే సీట్ ఉంటుందో అంతా కొరికి పెట్టేశాయి. మామూలుగా అయితే ఇది కుక్కలు కొరకరు, ఎందుకంటే మేము బాగా ఫుడ్ పెడతాము. చూడండి మొత్తం ఇంకా లైట్స్ లేవు అక్కడ, ఇలా కొరికినట్టు ఉంది. ఇది కొరికింది కాదు, ఎవరో కావాల్సి కన్నా చింపినట్టు అనిపించింది నాకైతే. నా హబ్బీ వచ్చేసి లేదు కుక్కలే కొరికాయలే, ఎవరికంత ఇది ఉందనేసి పగ అని మేము వెళ్ళి చూద్దామని వెళ్ళాము. ఇంకా సీట్ మొత్తం తుంచేసాయి అన్నమాట. లాగి కొరికి మొత్తం పాడు చేసాయి. అసలు ఇది 3rd టైము. ఆ దొంగలు వస్తున్నారా అర్థం కావడం లేదు, ఏదో జరుగుతుంది మా ఇంటికాడ అన్నట్టేందో ఉంది. కొంచెం భయం అయితే ఉంది నాకు. నైట్ రాత్రికి ఇంకా ఇట్లా వెయిట్ వేసుకుంటూ చూసుకుంటూ ఉన్నాను. నెక్స్ట్ డే మార్నింగ్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్. సో గుడ్ మార్నింగ్ చెప్పాను కదా, ఇంకా టీ పెట్టేసుకున్నాను. ఆల్రెడీ 6కి ఒక టీ తాగేస్తాను నేను. దాని తర్వాత మళ్ళీ టీ చేస్తా.
ఆ తర్వాత ఉగ్గాని కూడా ప్రిపేర్ చేస్తాను. మీకు ఉగ్గాని వ్లాగ్ ఒకరోజు వేసాను అనిపించింది, ఇప్పుడు క్లియర్గా తీసాను. అది నేను మళ్ళీ రీపోస్ట్ అవుతుంది ఏమో, నేను రెసిపీ వేసానా లేదా అన్నట్టు ఉంది, కొంచెం మీరు చెక్అవుట్ చేయండి. రెసిపీ వేయలేదు అంటే నేను నెక్స్ట్ రెసిపీ వేస్తాను. నా హబ్బీ వాళ్ళ మమ్మీ ఇప్పుడే కదా అన్నీ తినింది తాగింది అంటుంది, అయినా సరే తాగేసేయండి, మధ్యాహ్నానికి లంచ్ చేయాలి అని అంటున్నాను. ఇంకా నేను చిన్నగా గ్లాస్లో వేసాను కదా, అది కొంచెం తక్కువ, ఇది స్టీల్ గ్లాస్లో ఇచ్చాను, మళ్ళీ కొంచెం అటా ఇటా అయింది అనేసి ఇంకా టీ తాగేసి ఆఫ్టర్నూన్కి లంచ్ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. ఏందో చూడండి అలా కళ పడింది, మరి అది ఎంతవరకు నిజమో తెలియదు మనకి. ఇప్పుడైతే కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఆయన ఒక వ్లాగ్లో అలా ఉంది, ఒక వ్లాగ్లో ఇలా ఏం చేస్తున్నారో కంటెంట్ కోసము ఏమేమో చేయాల్సి వస్తుంది లేని, నిజమే వాళ్ళు కూడా కావాల్సుకనే చేయరు, కంటెంట్ కావాలి కదా మీకు ఎలా చేయాలి అన్నట్టు వాళ్ళు ఆలోచించి అలా అయితే వ్యూ బాగా వస్తుంది అనేసి అలా చేస్తున్నట్లు ఉంది. ఇంకా ఇక్కడ వచ్చేసి కొన్ని బ్రెడ్స్ ఉన్నాయి కదా, ఇలా అస్సలు వేయకండి, ఆ కవర్లోనే కొంచెం మర్చి పెట్టేసేయండి. నేను ఇలా వేసాను, సాయంత్రం కల్లా అవి బాగా క్రిస్పీగా అయిపోయాయి, మెత్తగా ఉండేటివి కాస్త క్రిస్పీగా అయిపోయాయి. ఇంకా పిల్లలు అయితే నాకొద్దు అంటున్నారు, అలా జరిగింది. ఈ బుట్ట అయితే డీమార్ట్లో తీసుకున్నాను, మొన్న షార్ట్లో పెట్టాను, కామెంట్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది డీమార్ట్లో తీసుకున్నాను, 120 రూపీస్. అరటిపండ్లు చూడండి అస్సలు 1 డే కూడా ఉండడం లేదు ఫ్రెండ్స్, ఈ అరటిపండ్లు డజన్ 60 రూపాయలు. ఇది తెచ్చి 6 కూడా తినమో అప్పుడే పాడైపోతాయి. ఇంకా వల్ల నేను క్లీన్ చేస్తున్నాను, ఈసారి క్లీనింగ్ వ్లాగ్ చేద్దాము అనుకుంటున్నాను. మీకు ఇష్టమా లేదా క్లీనింగ్ వ్లాగ్? మొత్తం క్లీనింగ్గా ఉంటుంది వ్లాగ్, మొత్తము సింపుల్ అండ్ ఈజీగా క్లీన్ చేసేస్తాను. మీరు షేర్ చేయండి అంటే చేస్తా, లేకపోతే లేదు. ఇంకా ఇక్కడ వచ్చేసి చాలా మెస్సీగా అయితే ఇవి బాగా మెస్సీగా అయిపోయాయి కదా, ఇంకా అందుకనేసి వాష్ చేస్తూ ఉన్నాను అన్నీ తీసుకొని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. కొత్తగా చూస్తూ ఉంటే అలాగే చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్అవుట్ చేయండి. బాయ్, టేక్ కేర్.